కాంగ్రెస్ వాళ్ళు పంచుకున్నారు కదా, అరే ఆడియో మంచిది కానీ ఎన్ని రెండు ప్రోగ్రామ్స్ అనేవి కదా. మన క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు బట్టలు పంపించే కార్యక్రమంలో, పంపిణీ చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 119 నియోజకవర్గంలో 118 నియోజకవర్గాలను కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ అధికారులు, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా 1000 ఇక్కడ చేస్తాం, మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి నమ్మబలికి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా 2 ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి 1000ని మాయం చేసి పంచుకోవడం జరిగింది. సిగ్గుచేటు. ఇవాళ 2 అంశాలు. ఒకటి, మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని పిలుచుకోవడం. రెండోది, ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి అబద్ధం చెప్పి ఇవాళ 1000ని మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు, పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం 1000ని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ పందికొక్కుల్లా దోచుకున్నారు, పంచుకున్నారు.